నమస్తే. నేను మీ అశోక్ దయాల, జర్నలిస్ట్. హీరో శివాజీ ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళపై చేసినటువంటి కామెంట్స్ ఎంతటి వివాదాన్ని సృష్టించాయో మనందరికీ తెలిసిందే. మరి ఈ వివాదంలో అనసూయ, శివాజీ మధ్య జరిగినటువంటి డిస్కషన్స్, వాటి మధ్య వచ్చిన వివాదాలు మనం సోషల్ మీడియా వేదికగా కూడా ఇంకా చర్చ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ చర్చ వీరిద్దరి మధ్య గొడవ రాశి గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవడంతో మరి రాశి వర్సెస్ అనసూయగా మారింది. అయితే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో రాశి ఒక ప్రోగ్రాం గురించి, ముఖ్యంగా జబర్దస్త్లో జరిగిన ఒక స్కిట్ ప్రోగ్రాంలో రాశి గారి ఫలాలు అనే కామెంట్ చేశారు. అంటే బాడీ షేమింగ్ చేశారు. ఇది పద్ధతి కాదు ఇది అని చెప్పేసి కూడా ఆమె ఇండైరెక్ట్గా, అనసూయ పేరు చెప్పకుండానే ఇండైరెక్ట్గా తన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది, దాన్ని విమర్శించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి శివాజీ కూడా పక్కకి వెళ్ళిపోయాడు. మొత్తానికి ఈ టాపిక్ అంతా పక్కకి వెళ్ళిపోయింది. సారీ చెప్పాడు, క్షమించాలి, నేను ఇంకోసారి ఇటువంటి మాటలు మాట్లాడాను, సామాన్లు అనేది తప్పు వాడాను, క్షమించండి అని కోరాడు. తర్వాత మహిళా కమిషన్ ముందు కూడా ఆయన హాజరవ్వడం, సారీ చెప్పడం కూడా జరిగింది. ఈ పక్కన ఉంచితే వివాదం వీరిద్దరి మధ్య జరిగింది. అనసూయ నిన్న ఇటీవల ఏం చేసిందంటే, రాశి గారు ఫలాలు అనేది అది ప్రోగ్రాంలో జరిగినటువంటి తెలుగు రాని అమ్మాయి పాత్రలు చేశాను, దీనికి నేను సారీ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ సారీ చెప్తున్నాను, ఎందుకంటే పొరపాటు నా సైడ్ జరిగింది సో అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. ఆ మాటకు మాత్రం సారీ అని చెప్తున్నాను, నేను అలాంటి వ్యక్తిని కాదని కూడా అంటూనే మళ్ళీ తను కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఏది ఏమైనప్పటికీ ఇటు అనసూయ కూడా ఈ శివాజీ చెప్పినటువంటి కామెంట్స్పై కావచ్చు, రాశి మీద చేసినట్టు కామెంట్స్ కాబట్టి తనకు సారీ చెప్పకపోయినా ఇండైరెక్ట్గా తను సమర్థించుకుంటూనే రాశి గారికి సారీ చెప్పింది. సో నాకు తెలుగు వచ్చిన అమ్మాయిగా నేను తెలుగు మాట్లాడతాను, నాకు తెలుగు వచ్చు, నాకు ఆడవాళ్ళ పట్ల గౌరవం ఉంది, దీనిపై మీరేం స్పందిస్తారని చెప్పేసి మళ్ళీ తను సారీ చెప్పడింది. ప్రస్తుతానికి వీరి మధ్య డిస్కషను, సారీలు చెప్పుకోవడం, విమర్శించుకోవడం ప్రస్తుతానికి చర్చ జరిగింది. అనసూయ సారీ చెప్పడంతో ప్రస్తుతానికి మళ్ళీ ఆ టాపిక్, అంటే ఈ టాపిక్ ఎలా అయిపోయిందంటే అనసూయ వర్సెస్ మళ్ళీ రాశిగా అయింది. మరి రాశి ఈ విషయంలో ఏం స్పందిస్తుందో మరి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ.